ఏంటదినా? ఎవరి కోసం ఇంతగా ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం? ఆ అభి పని అయిపోయింది అనే శుభవార్త కోసం. అంతెదురు చూడటం ఎందుకో? ఆ అభి ఏడుపు మొహం పెట్టుకుని వస్తుంటే అది చూసి నా మనసు ఎంత శాంతిస్తుందో తెలుసా? మాడిపోయిన మసాలా దోశ మొహం వేసుకుని ఎంట్రీ ఇస్తుందనుకుంటే ఇదేంటి కాకర పొవ్వుతులా దాని ఫేసు అలా వెలిగిపోతోంది? నాకు కూడా అదే అర్థం కావట్లేదు వదినా. మావయ్య, అత్తయ్య, మావయ్య. ఏంటమ్మా అభి, ఏంటి విశేషం? ఒక శుభవార్త మావయ్య గారు. శుభవార్త ఏంటమ్మా అది? ఆ కనిష్కని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? అవును మావయ్య. చెడు చేసేవాళ్ళు ఎంతకాలం మంచివాళ్ళుగా చెలామణి అవుతారు? ఆ కనిష్క చేసిన దుర్మార్గాలకి ఎప్పుడో ఈ దుర్గతి పట్టాలి. కొంచెం ఆలస్యమైన ఆఖరికి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పాలైంది. ఇదేంటారేంద్రి, దీని పని ముగిసిపోయింది అని చెప్పావు, ఆ కనిష్క కథ ముగిసిపోయిందని ఇది చెబుతోంది. నాకు కూడా అంత కన్ఫ్యూజన్గా ఉంది. నువ్వు వాగొదినా. మన ఉసురు పోసుకున్నందుకు దేవుడు మంచి శిక్షే వేశాడు. నువ్వు చెప్పింది నిజమమ్మా. మనల్ని అంతగా ఏడ్పించిన కనిష్క మాత్రం ఎలా ఆనందంగా ఉంటుంది? అందుకే తగిన శిక్ష పడింది. ఇంతకీ కనిష్కని పోలీసులు తీసుకెళ్లారని, తను పోలీస్ స్టేషన్ పాలైందని మీ ఇద్దరికి ఎలా తెలుసు? అదేదో మీరిద్దరూ కనిష్క ఆఫీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అన్నట్టు చెప్తున్నారు. అది కూడా నిజమే కదా. కనిష్క చేసిన పనికి వీలైనంత దూరంగా మనం తన్ని పెట్టాము. ఈ ఇద్దరికి మాత్రం తన గురించి ఇంత విలువైన సమాచారం ఎలా దొరికింది?